జూన్ 1 మార్కెట్ లో మనం హ్యూజ్ గ్యాప్ అప్ అయితే చూడబోతున్నాం. 200 పాయింట్స్ ప్లస్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవుతుంది. దీనికి రీజన్స్ మార్కెట్ డేటాను చూస్తే అయితే మాట్లాడుకుందాం. మార్కెట్ ప్రీవియస్ క్లోజ్ చూడండి, నిఫ్టీ 50 359 పాయింట్స్ అండ్ సెన్సెక్స్ 1092 పాయింట్స్ నెగిటివ్ లో అయితే క్లోజ్ అయ్యాయి. ఎఫ్ఐఎస్ వాళ్ళు 21,000 crore రూపీస్ ని మార్కెట్ నుంచి సెల్ చేశారు. డిఐఎస్ వాళ్ళు 16.7 crore రూపీస్ ని బై చేయడం వల్ల మార్కెట్ నిలబడింది. ఇది ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఆప్షన్ చేంజ్ చూసినట్టయితే 23,500 దగ్గర హైయెస్ట్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే అవుతుంది. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ 23,800 అండ్ 23,900 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఉంది. సో ఇవి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే అవుతాయి. గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే యుఎస్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి. అరౌండ్ 300 పాయింట్స్ ప్లస్ వరకు పాజిటివ్ లో క్లోజ్ అయింది. అండ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా 35 పాయింట్స్ నెగిటివ్ లో క్లోజ్ అయింది. బట్ ఆల్మోస్ట్ రికవరీ చేయడానికి ట్రై చేసింది మార్కెట్. ఓవరాల్ గ్లోబల్ న్యూస్ చూసినట్టయితే యుఎస్ అండ్ ఇరాన్ మధ్య పీస్ టాక్స్ అయితే ఆగిపోయాయి. సో కొంచెం కాన్ఫ్లిక్ట్స్ అయితే జరుగుతున్నాయి. దీనివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. సో ఇదొక నెగిటివ్ న్యూస్ అయితే అవుతుంది. మార్కెట్ అన్నింటిని బేస్ చేసుకుని టుమారో మార్కెట్ పాజిటివ్ గా గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవ్వచ్చు. లైవ్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్.